రాష్ట్రాల సీఎంలతో గవర్నర్ నరసింహన్ విడివిడిగా భేటీ కానున్నారు. ముందుగా తెలంగాణ సీఎం కేసీఆర్తో ఆయన భేటీ కానున్నారు. తర్వాత ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అవుతారు. తాజా పరిణామాలతో పాటు ఓటుకు కోట్లు వ్యవహారంపైన చర్చించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఈ తాజా రాజకీయ పరిణామాలపైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ భేటీలో. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, కాసేపట్లో గవర్నర్ నరసింహన్ తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఆ తర్వాత ఈ రోజు ఏదో ఒక సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ ఓటుకు కోట్ల వ్యవహారం వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత ఇద్దరు సీఎంలు ఒకేసారి చంద్రబాబును కలిసే గవర్నర్ తో కలిసే అవకాశం ఏర్పడుతుంది. అంటే ప్రధానంగా నిన్న ఏదైతే అటార్నీ జనరల్ ఒపీనియన్ గవర్నర్ కి ఈ ఓటు కోటు వ్యవహారాన్ని పరిష్కరించాలని, దీని విచారణకు సంబంధించి పూర్తి స్థాయి మానిటరింగ్ చేయాలని ఆదేశించడం, దాంతో పాటుగా జ్యూరిస్డిక్షన్ సంబంధించి పోలీసు అధికారులకు సంబంధించి కూడా హైదరాబాద్ లో ఉన్న పోలీసు అధికారులు స్టేట్ ప్రకారం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి దానికి సంబంధించిన అటార్నీ జనరల్ గైడ్ లైన్స్ వచ్చిన నేపథ్యంలో ఇవాళ గవర్నర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇటు ఓటు కోట్ల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, తెలంగాణ పోలీస్ ఏసీబీ అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్న అంశంపైన చర్చకు రాబోతుంది. రేపు ఏపీ సీఎం వాస్తవానికి ఇప్పటి వరకు కూడా ఆయన షెడ్యూల్ అధికారికంగా మాత్రం గవర్నర్ తో భేటీ అయ్యే అవకాశానికి సంబంధించి ఎటువంటి షెడ్యూల్ అధికారిక ప్రకటన లేదు. కానీ ఈ వ్యవహారం తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయిన తర్వాత ఇద్దరు సీఎంలు కూడా ఇవాళ గవర్నర్ పిలిచినట్టు మనకి విశ్వసనీయ సమాచారం ఉంది. అయితే ఖచ్చితంగా చాలా రోజుల తర్వాత ఢిల్లీ వెళ్లి ఓటు కోట్ల వ్యవహారం బయటపడిన తర్వాత ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు గవర్నర్ ని కలవలేదు. పూర్తి స్థాయిలో సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయమని, అదేవిధంగా తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ అంశం ఫిర్యాదు చేయడం, ఇలాంటి అంశాలన్నీ ఉన్నప్పుడు కానీ సెక్షన్ 8 ఎన్నో వివాదాలు వచ్చి గవర్నర్ పై తన మంత్రులతో విమర్శలు చేయించిన నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ భేటీ అయితే మాత్రం ఖచ్చితంగా అది అత్యంత ప్రాధాన్యమైన భేటీగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఏపీ సీఎం చంద్రబాబు గవర్నర్ తో భేటీ కాలేదు. అయితే ఇవాళ ఇద్దరు సీఎంలనే ఒకేసారి మొదట ప్రచారం జరగదు, కానీ వేరువేరుగా ముందు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు సంబంధించి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఒకటి ఓటు కోట్ల వ్యవహారం, రెండు ఫోన్ టేపింగ్ వ్యవహారం, మూడు సెక్షన్ 8 వ్యవహారం, ఈ మూడు వివాదాలకు సంబంధించినంత వరకు ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాన్ని ముందుగా గవర్నర్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వేరువేరుగా సమావేశమై తెలుసుకుంటారు. కేంద్ర హోంశాఖ నుండి కానీ కేంద్ర ఏదైతే పంపించారో సందేశం, దానికి అనుగుణంగా ఏ విధంగా నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నారనే అంశాన్ని ఇవాళ రెండు రాష్ట్రాల ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత గవర్నర్ తదుపరి అడుగు వేయబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యమని చెప్పొచ్చు. ఎందుకంటే అత్యంత కీలక దశలో ఉన్న ఇటు ఓటు కోర్టులో కేసు కానీ, అటు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏపీ ప్రభుత్వం పై నమోదు చేసిన కేసు కానీ చాలా కీలకమైన దశలో ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పుడు గవర్నర్ ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయిన తర్వాత వాటి విచారణ పైన కూడా ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. ఏ విధంగా ముందుకెళ్ళబోతున్న అంశాలపైన, దాంతోపాటు సెక్షన్ 8 కి సంబంధించి చాలా రోజుల తర్వాత ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ వచ్చింది సెక్షన్ 8 ని. ఈ సెక్షన్ 8 ని ఇంప్లిమెంట్ చేస్తే హైదరాబాద్ లో ఏపీ పోలీసుల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణ పోలీసుల పాత్ర ఏ విధంగా, పూర్తిగా గవర్నర్ చేతిలోకి రెండు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసు అధికారులు వెళ్తారనే అంశం పైన ఒక స్పష్టత రాబోతుంది. అయితే ఈ భేటీల్లో రెండు రాష్ట్రాల అభిప్రాయాలు ఏ విధంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో రెండు భిన్నవాదాలు ఉన్నాయి. సెక్షన్ 8 80% ఇంప్లిమెంట్ చేయాల్సిందే. గవర్నర్ గాని పోలీసు అధికారులు తీసుకోకపోతే ఏపీ పోలీసులు ఇక్కడ తీసుకొచ్చి మా పాలన మేము చేసుకుంటామని ప్రత్యేకంగా పోలీసు స్టేషన్లు కూడా పెడతామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదు. హైదరాబాద్ లో పూర్తి అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుంది, గవర్నర్ మార్గదర్శనంలో నడుస్తామని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇంత కాంట్రడిక్టరీ వెర్షన్స్ ఉన్నప్పుడు ఈ రెండు రాష్ట్రాల మధ్య ఎటువంటి సయోధ్య కుదురుస్తారన్నది గవర్నర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. గౌతమ్.